ఉలవల సూప్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. ముందుగా ఉలవలని చక్కగా నానబెట్టేసి బాగా బాయిల్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడే బాయిల్ చేశాను, పొగలు వస్తున్నాయి చూడండి. అలాగే కొత్తిమీరని తీసి పక్కన పెట్టుకొని కొత్తిమీర కాడ తీసుకున్నాను, ఆ ఫ్లేవర్ రావడం కోసం దానికి తాడు కట్టి పెట్టాను అనమాట. కరివేపాకు, కట్ చేసుకున్న టమాటాలు, 1 స్పూన్ బియ్యం, జీలకర్ర, సోంపు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, పసుపు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర మనకి కావాలి. మనం ఒక పౌడర్ చేసుకోవాలి సూప్ మంచి థిక్గా అవ్వడానికి. ఇదిగోండి 1 స్పూన్ బియ్యం, ఇది సోనా మసూరి బియ్యమే. అసలు ఉలవలు మామూలుగా మనం చలికాలంలోనే ఉలవ చారు చేసుకుంటాం, బిర్యానీ చేసుకుంటాం, ఉలవ సూప్ లాగా చేసుకొని తాగుతాం. కానీ ఉలవలు మనం ఏ కాలంలో అయినా తీసుకోవచ్చండి. కాకపోతే ఉలవలు మనం తీసుకోవడం వల్ల బాడీలో కొంచెం వేడి చేస్తుంది అంటూ ఉంటారు కదా. ఎక్కువ వాటర్ తాగితే కనుక ఎక్కడ మన బాడీలో బ్యాడ్ ఫ్యాట్ ఉండకుండా ఎక్కడికక్కడ మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఉలవలు చక్కగా వండితే దానంత రుచి ఇంకొకటి ఉండదు. మామూలుగా కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోవడానికి ఏం చేస్తారు అంటే నైట్ ఉలవలు ఒక 2 స్పూన్లు తీసుకొని ఫుల్ గ్లాస్లో నానబెట్టేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉలవలు రాకుండా జస్ట్ ఆ వాటర్ని తాగితే కనుక అలా మీరు ఒక 15-20 డేస్ తాగితే కిడ్నీ స్టోన్స్ కూడా వెళ్ళిపోతాయని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. అదే వాటరు వెయిట్ లాస్కి కూడా మీరు రోజు తాగొచ్చు. అవి నల్ల ఉలవలు అయితే కనుక ఇంకా ఫాస్ట్గా పనిచేస్తాయి. ఉలవ చారు చేసుకోవడానికేమో బ్రౌన్ ఉలవలు మనకి 2 రకాలుగా దొరుకుతాయి అన్నమాట. ఒకటి చాలా డార్క్గా ఉంటాయి, ఒకటేమో లైట్ బ్రౌన్లో ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకుని లైట్ బ్రౌన్లో ఉన్న ఉలవలే అనమాట. ఉలవ చారు అసలు కరెక్ట్గా చేస్తే కనుక వేడి వేడి అన్నంలో ఉలవ చారు కొంచెం పెరుగు యాడ్ చేసుకుని తింటే కూడా అనమాట చాలా చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా బగారన్నం చేసినా, ప్లెయిన్ పులావ్ చేసినా సరే అందులో ఉలవ చారు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద బియ్యం వేసాం కదా, కొంచెం బియ్యంని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులోనే కాస్త జీలకర్ర, సోంపు ఫ్లేవర్ ఉలవ చారుకి చాలా మంచి రుచినిస్తుంది. కొంచెమే సోంపు, మళ్ళీ ఏది కూడా ఇందులో ఎక్కువగా ఫ్లేవర్స్ యాడ్ చేయకూడదు. ఉలవ చారు చేసినా అలాగే మష్రూమ్స్ వండినా అందులోనే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. దాంట్లో మనం ఏ ఫ్లేవర్స్ ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ దాన్ని డామినేట్ చేసేస్తుంది అనమాట. అలాగే కాస్త దాల్చిన చెక్క, కొన్ని యాలకులు, కాస్త మిరియాలు, ఇవన్నీ సింపుల్ డ్రై రోస్ట్ చేస్తున్నాం మనం. లవంగాలు, సింపుల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బియ్యం కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కొంచెం ఆ ఫ్లేవర్స్ బయటకు వచ్చేంత వరకే మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా మిక్సీలో వేసినా కూడా మిక్సీ అయిపోతుంది. కానీ ఎప్పుడైనా సరే మనం కర్రీస్ చేసినా, సూప్స్ చేసినా అందులో వేసే మసాలాలు ఏవైతే ఉంటాయో ఒక్కసారి మనం జస్ట్ డ్రై రోస్ట్ చేసామనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయన్నమాట. సో ఇవి మంచిగా కొంచెం మనకి ఆ సువాసన బయటికి రాగానే తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టామనుకోండి మంచి మిక్సీ అయిపోతుంది. బియ్యం ఎందుకు వేసాము అంటే ఉలవ చారులో ఉలవలు తీసేసి మనం జస్ట్ ఆ వాటరే వేస్తాం. దాన్ని థిక్ చేయడం కోసం మనం బియ్యంని వేస్తున్నాం అనమాట. బియ్యంతో మంచి టేస్ట్ కూడా వస్తుంది, థిక్నెస్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇదే గిన్నెలో ఇవి చల్లగా అయ్యే లోపల మనం ఉల్లిపాయలు అవి వేయించుకుందాం. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే బాగుంటుందండి. ఇందులో ఇప్పుడు బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాం. రోజుకి 2 టీ స్పూన్ల నెయ్యి తినడం చాలా మంచిది. చాలా మంది నెయ్యి అనగానే అమ్మో వద్దు లావ్ అయిపోతాం అని చెప్పి పారిపోతూ ఉంటారు. కానీ నెయ్యి చాలా మంచి గుడ్ ఫ్యాట్ అండి. సో ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న బియ్యం, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు, జీలకర్ర ఇవన్నిటిని మనం ఫస్ట్ పౌడర్ చేసేసుకున్నాం. ఇలా పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ని నేను ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. మంచిగా ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక అల్లం ముక్క కొంచెం కట్ చేస్తా, అల్లం ముక్క, వెల్లుల్లి,
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అది అలా మిక్సీ పట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఉల్లిపాయలు కూడా వేగిపోయాయండి, కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసాం కదా, ఉల్లిపాయలతో పాటు నెయ్యిలో వేగితే మంచి రుచి వస్తుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయలతో పాటు వేసిన తర్వాత ఇది కాస్త ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫస్ట్ వేగనిద్దాం. ఈలోపు ఈ మిక్సీ జార్లో కొంచెమే వాటర్ వేస్తున్నాను, అంటే వేస్ట్ అవ్వకుండా. ఈ వాటర్ని ఇందులో వేసేస్తున్నాను. ఇదే మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ఉంది నా దగ్గర, పచ్చి కొబ్బరిని వేసేస్తున్నాను. దీన్ని ఫైన్గా మనం పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి మిక్సీ పడదాం. పచ్చి కొబ్బరిని కూడా మిక్సీలో పట్టేశాను. ఈ లోపల అల్లం, వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి మంచిగా వేగిపోయింది. ఇందులో కాస్త కరివేపాకు వేసాను. ఇందులో కాస్త పసుపు, ఇప్పుడు ఒక పెద్ద టమాటాని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. టమాటా ఒక్క 2 నిమిషాలు మగ్గాలి. ఇందులో కాస్త ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. సూప్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఉలువ నీళ్ళు, ఉలువలు తీసేసి ఓన్లీ నీళ్ళే కావాలి, స్ట్రైనర్లో వేసేసుకుంటే మంచిగా స్ట్రైన్ అయిపోతుంది. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. ఇలా ఉడికించుకున్న ఉలువని కొంచెం మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగానే ఒకే ఒక చుక్క నూనె వేసి ఉలువలు వేసేసి కాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా వేయించుకుంటే కనుక రుచి చాలా బాగుంటుంది. అలా తినేయచ్చు. ఉలువ నీళ్లు వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడి కూడా వేసేసి ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా సూప్ బాగా ఉడకాలి. ఇలా మరుగుతుంటేనే గుమ్మ గుమ్మ లాడిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ముందు చెప్పాను కదా, కొత్తిమీర కట్టని ఇలా కట్టి పెట్టుకున్నాను ఆకులన్నీ తీసేసి అని. ఇందులో వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా సూప్కి పట్టుకుంటుంది. తర్వాత మనం ఆ కట్టను తీసేసి పక్కన పెట్టేయచ్చు అన్నమాట. కాస్త కొత్తిమీర కూడా మనకి కావాలి. దీన్ని కట్ చేసుకుందాం. కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫైనల్ బౌల్ కూడా రెడీగా పెట్టుకుందాం. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, ఓన్లీ పచ్చి కొబ్బరిలో ఉన్న మిల్క్ ఒకటే మనం తీసుకుంటాం అనమాట. పచ్చి కొబ్బరి తురుము మటుకి మనం అందులో వేయట్లేదు. తాగుతూ ఉంటుంది, మధ్యలో మనకు తగులుతూ ఉంటుంది. ఓన్లీ పచ్చి కొబ్బరిలో ఉన్న పాలు మటుకి వేసామనుకోండి, ఆ పాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఓన్లీ పచ్చి కొబ్బరి పాలు మనం తీసుకుంటున్నాం, ఆ తురుము మటుకి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ట్రైనర్ తీసుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసేద్దాం. ఇలా ఇప్పుడు ఓన్లీ పాలు మటుకి మనకు వస్తాయి, తురుముని తీసేద్దాం. మీకు కావాలి అంటే ఇలా డైరెక్ట్గా తురుము కూడా వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఇలా వేస్తే ఏంటంటే మనకి ఎక్కడ మధ్యలో సూప్ తాగుతూ ఉంటే ఆ కొబ్బరి తురుము కొంతమందికి నచ్చదు. సో నచ్చని వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసి కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇంకెక్కువ మరగాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. గిన్నెలో మనకి కొత్తిమీర కట్ట, బిర్యానీ ఆకు అవేం రాకుండా ఓన్లీ సూప్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే సూప్ని స్టెయిన్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ మాకు ఇంకా అసలు తాగడానికి మధ్యలో ఏం రావద్దు అనుకుంటే డైరెక్ట్గా స్టెయిన్ చేసి కూడా వేసుకోవచ్చు.
పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ అంతే. సో ఆల్రెడీ నేను ఇక్కడ బ్రెడ్ని టోస్ట్ చేసి పెట్టుకున్నాను. సూప్తో పాటు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉలవల సూప్ రెడీ అయిపోయింది. ఉలవల సూప్ తయారీ విధానం: ముందుగా పాన్ లో బియ్యం, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి పాన్ లో నెయ్యి, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనిస్తూ ఉండాలి. ఇందాకే మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో అల్లం ముక్క, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం నీళ్లు కూడా పోసి పేస్ట్ చేసుకొని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనిస్తూ ఉండాలి. అదే మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న మిశ్రమంలో కరివేపాకు, పసుపు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఉలవచారులో ఉలవలు తీసేసి ఆ నీళ్ళని వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి కూడా అందులో వేసి కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర కాడల్ని కూడా వేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పాలను వేసి ఒక్క ఉడుకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ అయిన ఉలవల సూప్ రెడీ అవుతుంది.